Hi dear viewers and subscribers. Welcome back to our GRS Entertainment channel. ఈ రోజు టాపిక్ వెర్బ్. వెర్బ్ అంటే క్రియ లేదా పని. మరొక అర్థం ఉంది ఉనికి. ఉనికి అంటే ఉండుట అని అర్థం అన్నమాట. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ నేను 2 సెంటెన్సెస్ ని యూజ్ చేశాను. I eat an apple every day. నేను రోజు ఒక యాపిల్ తింటాను అంటే ఇక్కడ ఈట్ అనేటువంటి ఒక పదం తింటాను అనేటువంటి ఒక పని గురించి చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఈట్ అనేది పనిగా వస్తుంది అంటే క్రియ అన్నమాట. రెండో సెంటెన్స్ చూద్దాం. ఐ యామ్ ఇన్ మై స్కూల్. నేను మా బడిలో యామ్ ఉన్నాను. ఇక్కడ యామ్ అనేది కూడా వెర్బే. ఇక్కడ ఈట్ అనేది వెర్బే, ఇక్కడ యామ్ అనేది కూడా వెర్బే. అంటే వెర్బలో రకాలు ఉన్నాయన్నమాట. ఆ రకాలేంటి ఇప్పుడు మనం చూద్దాం. వెర్బ్స్ అండ్ కైండ్స్. వెర్బ్స్ని మనం ప్రధానంగా 2 రకాలుగా డివైడ్ చేస్తాం. మనం వాడుక భాషలో మెయిన్ వెర్బ్స్ అంటాం, అలాగే హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. వీటికి ఒక గ్రామటికల్ వర్డ్ వొకాబులరీ యూసేజ్ ఉంది. అదే లెక్సికల్ వెర్బ్స్ అంటారు అనమాట. మెయిన్ వెర్బ్స్ని లెక్సికల్ వెర్బ్స్ అంటారు. లెక్సికల్ వెర్బ్స్ అంటే మెయిన్ వెర్బ్స్ అనమాట. ఇది గ్రాంథిక భాష. మెయిన్ వెర్బ్స్ అనేది మామూలుగా నన్ను అడిగినప్పుడు మనం పిల్లి అని చెప్తాం. దాని కొంచెం గ్రాంథిక భాష అంటే మార్జాలం అన్నట్టు అనమాట. ఇక్కడ మెయిన్ వెర్బ్స్ అంటే లెక్సికల్ వెర్బ్స్. కన్ఫ్యూజ్ కావద్దు. లెక్సికల్ వెర్బ్ అన్న మెయిన్ వెర్బ్ అన్న ఒకటే. ఈ పక్క వచ్చిన తర్వాత చూస్తే రెండో రకం ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్. వీటిని ఆక్సిలరీ వెర్బ్స్ అని అంటాం అనమాట. సో వెర్బ్స్ని మెయిన్గా 2 డివిజన్స్గా చేస్తాం. ఇక మెయిన్ వెర్బ్స్ అంటే మీకు ఆటోమేటిక్గా తెలుసు, డైరెక్ట్ వెర్బ్స్ అనమాట. అంటే పనిని గురించి తెలియజేసేవి. ఈట్ తినుట, డ్రింక్ తాగుట, గో వెళ్ళుట, కమ్ వచ్చుట, గివ్ ఇచ్చుట, టేక్ తీసుకొనుట, రీడ్ చదువుట, రైట్ రాయుట, ఇలాగ నెంబర్ ఆఫ్ వెర్బ్స్ ఉన్నాయి మనకి. మనం చేసే ప్రతి పనిలో కూడా వెర్బ్ దాగుంది. ఇక హెల్పింగ్ వెర్బ్స్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వీటిని 2 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. అదొకటి ప్రైమరీ ఆక్సిలరీస్ అంటే ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ అనమాట. రెండు వచ్చి మోడల్ ఆక్సిలరీస్. ఇప్పుడు ప్రైమరీ ఆక్సిలరీస్ని మళ్ళా 3 రకాలుగా డివైడ్ చేశారు. అవి ఏంటంటే బీ ఫార్మ్స్. బీ అంటే అర్థం ఏంటంటే ఉండుట అని అర్థం. యామ్ ఉన్నాను, ఈజ్ ఉన్నది ఉన్నాడు, ఆర్ ఉన్నాము ఉన్నారు. యామ్ ఈజ్ పాస్ట్ టెన్స్లోకి వచ్చేసరికి వజ్గా మారుతాయి అన్నమాట. ఉండేవాడిని, ఉండేది, ఉండేవాడు అని అర్థాలు ఇస్తుంది అనమాట. అలాగే వర్ అనేది ఉండేవారు, ఉండేవాళ్ళము అని అర్థాన్ని ఇస్తాయి. పాస్ట్ టెన్స్కి సంబంధించిన బీ ఫార్మ్స్. ఇక బీ, బీయింగ్, బీన్ అనేటువంటి ఈ 3 కూడా బీయింగ్ అనేది కంటిన్యూటీని తెలియజేసేటువంటి బీ ఫామ్, బీ అనేది ఫ్యూచర్ టెన్స్లో వచ్చేటువంటి బీ ఫామ్, బీన్ అనేది మీకు పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చేటువంటి పదం. ఇక అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా వస్తుంది. ఈ కంటిన్యూస్ టెన్స్లు, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం ఈ వెర్బ్ మీద చాలా బేస్ అయి ఉంటుంది కాబట్టి దిస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కానీ ఈ పదాలు మాత్రం మీ అందరికీ వచ్చేసి ఉండాలి. మనం రేపు పొద్దున బీ ఫార్మ్స్ అంటే ఏంటి అనగానే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ, బీయింగ్, బీన్ అనేటువంటిది టక్మని మనకు వచ్చేసి ఉంటే గ్రామర్లో మనకు ఫుల్ఫిల్నెస్ వస్తుంది. అంతేకాదు స్పోకెన్ కూడా చాలా బాగుంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్కి బేస్ అయినటువంటిది ఇదే వెర్బ్. ఇది చాలా బేస్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. తర్వాత వచ్చి డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ అంటే డూ, డస్, డిడ్, డన్, డూయింగ్. ఇక్కడ డూ అంటే చేయుట అని అర్థం రాదండి, వేరే అర్థం వస్తుంది. ఇది వేరే అర్థం. డూ అంటే చేయుట అనే అర్థం రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ వెర్బ్గా ఉన్నప్పుడు డూ అంటే చేయుట, కానీ
ప్రైమరీ ఆక్సిలరీగా వచ్చినప్పుడు మాత్రం డూ అంటే అర్థం అది కాదు. తర్వాత వచ్చిన తర్వాత హ్యావ్ ఫార్మ్స్. ఇక్కడ కూడా హ్యాజ్, అసలు హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అనే పదాలు మెయిన్ వెర్బ్గా వస్తే కలిగియుట అనే అర్థాన్ని ఇస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఆ అర్థాన్ని ఇవ్వవు. ఆ అర్థాన్ని మాత్రం ఇవ్వవు. ఆ అర్థాలు ఏ రకంగా అర్థాలు వస్తాయి అనేది మనం ఈ టెన్స్కి సంబంధించినటువంటి ఈ వెర్బ్కి సంబంధించినటువంటి టెన్స్ అనే టాపిక్ వస్తుంది, వెర్బ్ టెన్స్ అనే టాపిక్ వస్తుంది. దీని తర్వాత వచ్చే టాపిక్స్ అయ్యే వెర్బ్ టెన్స్, వెర్బ్ ఫాము అని వచ్చే పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్లో వీటి మూడిటి గురించి మనం కూలంకషంగా తెలుసుకుంటాం. ఇక మోడల్ ఆక్సిలరీస్. ఈ మోడల్ ఆక్సిలరీస్ చూస్తే ఇవి కెన్, కుడ్, చేయగలవా, చేయలేవా అంటే మన యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. ఐ కెన్, గలను, నేను చేయగలను. ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ టేక్ ఇట్, నేను తీసుకోగలను. ఐ కుడ్ టేక్ ఇట్, నేను తీసుకునేవాడినేమో, నేను తీసుకోగలిగేవాడినేమో అని అర్థాన్ని ఇస్తుంది. మే, మైట్, ఇట్ మే రెయిన్, వర్షం పడేలా ఉంది. ఇది పాసిబిలిటీని తెలియజేసే పదం అన్నమాట అండి. ఇది కూడా అటువంటిది. ఇక విల్, వుడ్, ఇవి ఫ్యూచర్ని తెలియజేస్తాయి, భవిష్యత్తుని తెలియజేస్తాయి. అలాగే షల్, షుడ్, ఐ విల్ కమ్ టుమారో, నేను రేపు వస్తాను. లేదా ఐ షల్ కమ్ టుమారో, హీ విల్ కమ్ టుమారో, అతను రేపు వస్తాడు. ఐ షల్ కమ్ టుమారో, నేను రేపు వస్తాను. అలాగే మస్ట్, మస్ట్ అంటే తప్పకుండా. దీన్ని హ్యాస్ టు, హ్యావ్ టుగా కూడా వాడతారు. ఐ హ్యావ్ టు, నేను తప్పనిసరిగా చేయాలి. ఐ మస్ట్, నేను తప్పనిసరిగా, అంటే మస్ట్ వాడచ్చు. దీని బదులుగా హ్యాస్ టు వాడచ్చు, హ్యావ్ టు వాడచ్చు. అయితే హ్యాస్ టు వాడే సందర్భాలు వేరు, హ్యావ్ టు వాడే సందర్భాలు వేరు. మస్ట్ అనేది దేనికైనా కామన్గా వాడతాం అనమాట. ఈ మస్ట్కి పాస్ట్ టెన్స్ కనుక చూసుకుంటే హ్యాడ్ టు. అలాగే షుడ్కి పాస్ట్ టెన్స్ చూసుకుంటే ఆట్ టు. షుడ్ అనేది పాస్ట్ టెన్సే, దీనికి ఈక్వివలెంట్గా ఆట్ టు అనే పదం వాడతారనమాట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వెర్బ్కి సంబంధించినటువంటి ఈ టోటల్ కైండ్స్ ఆఫ్ వెర్బ్స్ అనేవన్నీ కూడా మీకు ఎప్పుడైతే బాగా వస్తాయో గ్రామర్లో ఖచ్చితంగా మీరు టాప్లో ఉంటారు. గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మీరు పాస్ చేసుకుని కూడా మీరు నోట్స్ రాసుకోవచ్చు. నోట్స్ రాసుకున్న మీదట మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే, ఇవి కనుక గుర్తు కనుక లేకపోతే ఖచ్చితంగా రేపొద్దున్న గ్రామర్ పరంగా కానీ స్పోకెన్ పరంగా కానీ ఇబ్బంది. కాబట్టి నేను రోజు ఇచ్చేటువంటి వీడియోలలో ఉన్నటువంటి ప్రతి స్క్రీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా బాగా యూజ్ ఉంటుంది. ఇక్కడ చెప్పినటువంటి ప్రతి టాపిక్ని కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మ్యాక్సిమం నోట్స్ ఇది చాలు, ఇంతకుమించి ఎక్కువ కూడా ఉండదు. మరొకసారి మీకు చిన్నగా టూకీగా నేను సినాప్సిస్ ఇస్తాను. వెర్బ్ అంటే క్రియ లేదా పని, మరి ఒక అర్థం ఉనికి. ఈ వెర్బ్స్ని మనం మెయిన్ వెర్బ్స్ లేదా లెక్సికల్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్ లేదా ఆక్సిలరీ వెర్బ్స్ అని రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. మెయిన్ వెర్బ్స్ అలాగే ఉంటాయి, కానీ ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మళ్ళీ రెండు రకాలుగా విభజించబడ్డాయి. దాంట్లో ఒకటి ప్రైమరీ ఆక్సిలరీస్, రెండు మోడల్ ఆక్సిలరీస్. అలా ప్రైమరీ ఆక్సిలరీస్ని మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అవి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఈ బీ ఫార్మ్స్ అన్నీ ఇవే, డూ ఫార్మ్స్ అన్నీ ఇవే, హ్యావ్ ఫార్మ్స్ అన్నీ ఇవే, ఇంకెంత మించి లేవండి. అలాగే మోడల్ ఆక్సిలరీస్ ఇవి మాత్రమే ఉన్నాయి, ఇంతకు మించి లేవు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా దీనికి సంబంధించిన నోట్స్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకు అంటే నేను త్వరలో స్పోకెన్ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తాను. అలాంటప్పుడు మీకు ఇప్పటి వరకు చెప్పినటువంటి 10 వీడియోలు కూడా మీకు 1 by 1 ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే మొదటి ఇంట్రడక్షన్ వీడియో దగ్గర నుంచి కూడా చూడండి. ఇంట్రడక్షన్ వీడియోలో కూడా నా ఇంట్రడక్షన్తో పాటుగా నేను ఆల్ఫాబెట్ గురించి కూడా నేను దాంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే దయచేసి వీటితోటి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యం ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. So wish you all the best. Please like, share and subscribe our channel. Thank you.